ఇప్పుడు కాదు, రేపు చేస్తా, మూడ్ బాలేదు, ఇంకొంచెం సేపు ఆగి చేస్తా, ఇలాంటివన్నీ ప్రొకాస్టినేషన్. ఇవే మెయిన్ ఎంత తెలివైన పిల్లలనైనా సక్సెస్ కాకుండా చేస్తున్నవి. ప్రొకాస్టినేషన్‌ని ఎలా పోగొట్టుకోవాలి? బ్రెయిన్ ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటుంది. గ్రోత్ మైండ్‌సెట్, కంఫర్ట్ మైండ్‌సెట్. ఈ కంఫర్ట్ మైండ్‌సెట్ ఎప్పుడు కూడా ఈజీ వాటిని కోరుకుంటుందనమాట. ఫోను చూడటం, రీల్స్ చూడటం, నిద్రపోవడం, పని చేయడానికి అస్సలు ఇష్టపడదు. ఎంజాయ్‌మెంట్‌ని కోరుకుంటూ ఉంటుంది. గ్రోత్ మైండ్‌సెట్ ఎప్పుడు కూడా ఎఫర్ట్ ఉండాలి, రేపేం చేయాలి, ఎదగాలి జీవితంలో ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటుంది. ఈ గ్రోత్ మైండ్‌సెట్‌ని డెవలప్ చేసుకుంటే ప్రొకాస్టినేషన్‌కి దూరంగా ఉండొచ్చు. మరి అసలు ఈ గ్రోత్ మైండ్‌సెట్ ఎలా డెవలప్ అవుతుంది అంటే కొన్ని సార్లు భయం కూడా మంచిదే. ఇవాళ పని చేయకపోతే రేపేం జరుగుతుంది? రేపు అందరికన్నా నేను వెనకబడిపోతాను. లేకపోతే ఈ పని చేయకపోవడం వల్ల నా గ్రోత్‌కి ఏదో ఎఫెక్ట్ అవుతుంది అనే భయం మనసులో, బ్రెయిన్‌లో ఉంటే మనల్ని పని చేయడానికి ముందుకు నడిపిస్తుంది. భయం కూడా కొన్నిసార్లు మంచిదే. ప్రొకాస్టినేషన్ పోగొట్టుకోవడానికి ఒక చిన్న చిట్కా ఏంటంటే, ఒక 1 అవర్ చేయాలనుకున్న పని ఒక 5 మినిట్స్ అన్నా ఇవాళ చేద్దాము అని అనుకుంటే, ఆ 5 మినిట్సే 10 మినిట్స్‌గా మారొచ్చు. ఇది మనం పనిలోకి అడుగు పెట్టడానికి మనకి బ్రెయిన్‌కి మనం చెప్పుకునే ఒక చిన్న పద్ధతి. ఇంకొకటి గాడ్జెట్స్, ఫోన్స్ మనకి దూరంగా ఉంచుకోవటం. ఇలా చేయడం వల్ల ఫోన్‌లో మెసేజెస్ అవన్నీ రావడం వల్ల మెసేజ్ వచ్చినప్పుడు సౌండు మనల్ని ఫోన్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. అసలు వాటిని మనం దూరంగా పెట్టుకుంటే మనం ఆ పని మీద కొంచెం కాన్సంట్రేషన్ చేయగలుగుతాం. ఇలా గనక మనం చేయగలిగినట్లయితే ప్రొకాస్టినేషన్‌కి దూరంగా ఉండొచ్చు. లైఫ్‌లో కొంచెం సక్సెస్ అవ్వచ్చు.